స్టీవ్ జాబ్స్ ఇచ్చిన ఒక ఫేమస్ స్పీచ్ గురించి ఈరోజు క్విక్గా చూద్దాం. అది 2005లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఇచ్చిన స్పీచ్. అందులో తన జీవితంలోని 3 కథల ద్వారా మనందరికీ పనికొచ్చే కొన్ని పాఠాలు చెప్పారు. మొదటిది చుక్కలను కలపడం. చూడండి, జాబ్స్ కాలేజ్ మానేసి సరదాగా క్యాలిగ్రఫీ నేర్చుకున్నారు. అప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం అనిపించుండొచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత అదే నాలెడ్జ్ మొదటి మ్యాకింటాష్ కంప్యూటర్లో అందమైన ఫాంట్స్ పెట్టడానికి హెల్ప్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం భవిష్యత్తును ఊహించలేం. వెనక్కి తిరిగి చూస్తేనే అన్నిటికీ ఒక లింక్ దొరుకుతుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని ఏదో ఒకరోజు ఉపయోగపడుతుందని నమ్మండి. రెండవది ప్రేమ మరియు నష్టం. ఒకసారి ఊహించుకోండి, మీరు కష్టపడి కట్టిన కంపెనీ నుంచే మిమ్మల్ని తీసేశారు. జాబ్స్కి యాపిల్లో సరిగ్గా అదే జరిగింది. అయినా అతను చేసే పనిమీద ప్రేమను వదులుకోలేదు. అందుకే తర్వాత నెక్స్ట్ పిక్సార్ లాంటి కంపెనీలను మొదలుపెట్టగలిగాడు. సో ఇక్కడ లెసన్ ఏంటంటే, మీరు చేసే పనిని మీరు ప్రేమించాలి. అప్పుడే గొప్ప పని చేయగలరు. దాన్ని ఇంకా కనుక్కోకపోతే వెతుకుతూనే ఉండండి. అస్సలు రాజీపడద్దు. ఇక చివరిది మరణం. జాబ్స్కి క్యాన్సర్ అని తెలిసాక ప్రతిరోజూ ఇదే చివరి రోజు అయితే అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ఆలోచనే అనవసరమైన భయాల్ని, అహంకారాన్ని పక్కనపెట్టి నిజంగా ఏది ముఖ్యమో దానిపై ఫోకస్ చేయడానికి హెల్ప్ చేసింది. ఆయన చెప్పేది ఒకటే, మన టైం లిమిటెడ్. వేరే వాళ్ల లైఫ్ జీవిస్తూ వేస్ట్ చేయొద్దు. మీ మనసు చెప్పింది వినండి, ధైర్యంగా ఉండండి. ఎప్పుడూ ఆకలితో ఉండండి, తెలివి తక్కువగా ఉండండి. సో మీ ప్రయాణాన్ని నమ్మండి, మీరు ప్రేమించే పనిని ఫాలో అవ్వండి, మీ సమయాన్ని గౌరవించండి. ఇవే స్టీవ్ జాబ్స్ స్పీచ్ నుండి మనం నేర్చుకోవాల్సినవి.